గ్రామంలో ఫార్మా కంపెనీ భూములలో ఉద్యోగం ధర్నా చేసినటువంటి రైతుల యొక్క దీక్షకు మద్దతు తెలపడానికి నాతో పాటు వచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడు పవనకుల శ్రీనివాసులు గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేత గారు, మానవ కార్యవర్గ సభ్యులు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా రైతులు బసప్ప గారు లలితల్ల నుంచి, నూతనరాయణ గారు చైతన్య కంపతండ నుంచి, మణికంఠ గారు, శివకుమార్ గారు, మల్లికార్జున్ గారు, సురేష్ గారు, నారాయణ గారు, నారాయణ గారు, మల్లన్ గారు, అదేవిధంగా రాజు గారు, పద్మక్క గారు, రాములు గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు వెంకటయ్య గారు ఉన్నారు, మా మండల అధ్యక్షులు ఉన్నారు, కొన్ని మండలాల నుంచి సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరు పేరు పేరున వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక ముందున్నటువంటి రైతన్నలందరికీ, అన్న తమ్ములకు, అక్క చెల్లెలకు, పెద్దలకు అందరికీ అయితే నమస్కారం తెలియజేస్తాము. ఈరోజు ఇంతమంది ఇడికి ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు ధర్నా కూర్చున్నారు? మీ యొక్క పర్మనెంట్ గా మీకు మీ ఉపాధి కోల్పోతారు, మీ భూమి పోతే. మా భూములు పోతే మాకు బతకడానికి ఆధారం లేదు. ఈడ మిగతా కూడా బతికేటోళ్ళ అందరికీ కూడా ఏపీ యొక్క ఫార్మా కంపెనీ వల్ల మా భూములే కాదు పోయేది, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారికి కూడా పెద్ద ఎత్తున పొల్యూషన్ ప్రాబ్లం వస్తుంది. ఫార్మా కంపెనీ వస్తే మా భూములు కూడా ఆగమైపోతాయని మిగతా వాళ్ళు పోయేటోళ్ళు ఒక బాధ, భూములు ఉన్నవాళ్ళు ఒక బాధ. ఈ ప్రాంతంలో భూములేమో కంపెనీకి పోయేటటువంటిది ఒక బాధ, మీలో భూములకు కూడా ఒక బాధ, పంటలు పడేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఫార్మా కంపెనీ ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఊర్లలో మనుషులు ఉండే కదా, అందరూ జీవనం పక్కన ఇన్ని ఊర్లు, కాకింపేట, లగచెర్ల, రోటిబండ తాండా, పులిచెర్లకుంట తాండా, పోలేపల్లి, ఇన్ని గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ప్రజలు, రైతులు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా రేపొద్దున అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాము. మాకు ఇక్కడ వద్దు, దూరాలు ఎక్కడైనా మనుషులు అంటే వ్యవసాయానికి పనికిరానటువంటి భూములు, ప్రజలకు దూరంగా ఉండేటటువంటి, అంటే మన యొక్క నివాసాలకు ఆవాసాలకు దూరంగా ఉండేటటువంటి భూములు, అక్కడ ఏంటి మేమేం ఇక్కడ ఫార్మా కంపెనీ వద్దు అంటలేం, వేయొద్దు అంటలేం, ఎక్కడ వేయొద్దు అంటున్నాం, ఇక్కడ మా ఊర్ల మధ్య వేయొద్దు అంటున్నాం. ఏదైనా దూరంగా ప్రభుత్వ భూములు, బొరంబోకు భూములు, అడవులకు దగ్గరలో, ఊర్లకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది కానట్లా, వ్యవసాయ భూములకు ఇబ్బంది కానట్లా ఉండేటటువంటి స్థలాలను చూసి ఐడెంటిఫై చేసి దాన్ని గుర్తించి అక్కడ ఈ ఫార్మా కంపెనీ వేయండి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి గెలిస్తే మా ఊరు బాగా అయిపోతుంది, మా కొడంగల్ వెనుకబడిన కొడంగల్ మంచిగా అవుతుందని ఆశపడి ఓట్లేసి గెలిపించింది. మాకు ఇదంతా కూడా అభివృద్ధి అవుతుంది, ఊరికి రోడ్డు అవుతుంది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు పెన్షన్లు వస్తాయి, మాకు ఇళ్ళు వస్తాయి, మా పెద్ద రేషన్ కార్డులు వస్తాయి, మా పిల్లలకు ఆడపిల్లలకు పెళ్లి అయితే 1,00,000 రూపాయల తులం బంగారం వస్తుంది, ప్రతి ఆడపిల్లకు 2,500 ఇస్తారు, 2,500 నెల నెలకు వస్తాయి, 400 రూపాయలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటువంటి పిల్లలకు ఉద్యోగం రాకుంటే 4,000 ఇస్తారు. అది మళ్ళీ వస్తాయి. 2,00,000 రూపాయలు రుణమాఫీ వస్తుంది, 2,00,000 రూపాయలు రుణమాఫీ అవుతుంది. మళ్ళీ కొత్త లోన్లు, వడ్డీ లేనటువంటి లోన్లు ఒక్కొక్క రైతుకు 3 లక్షలు ఇస్తా అని చెప్పింది. మరి ఇవన్నీ కూడా ఆశపడి మావోడే ముఖ్యమంత్రి అయితే మాకు అందరికి వస్తాయి అనేటటువంటి ఆశపడి ఓట్లేసిండు కొడంగల్ ప్రజలు. కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఊరోళ్ళు ఓట్లేసిందని గెలిపించిండు రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి మొట్టమొదటగా తన ప్రజల యొక్క అభివృద్ధిని గురించి ఆలోచించాలి. తన ప్రజల అభివృద్ధి ఈ ప్రాంతంలో ఉన్నరికి ఏ ఒక్కరికి కూడా చీమగుట్టనట్లా చూసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కానట్లా చూసుకున్నానే. ఎందుకంటే అందరికంటే ముఖ్యం తన నియోజకవర్గ ప్రజలు ఉండాలి. మాకు ఓట్లేసి గెలిపించు, ఇది అరుణమ్మ ఎందుకు వచ్చింది ఇడికి, నాకు ఓట్లేసి గెలిపించింది మొన్న పార్లమెంట్ కని మీ దగ్గరకు వచ్చింది. ఆ రోజు మీ ఎలక్షన్ల ముందు కూడా మీ ఊరికి వచ్చినప్పుడు చెప్పిండు, అమ్మా మాకు ఈ ఫార్మా కంపెనీ వస్తుంది అంటున్నారు, మాకు ఫార్మా కంపెనీ రాలేదు, మీరు గెలిస్తే మాకు ఎంత ఉండాలన్నారు.
తప్పకుండా మీరు గెలిపియండి, మీ వెంట నేను ఉంటా అని చెప్పిన, మీ అందరికి మాట ఇచ్చిన ఈ రోజు కూడా చెప్పిన, ప్రజల మధ్యలో ప్రజలు జీవించేటటువంటి జీవనాధార మధ్యలో ఈ ఫార్మా కంపెనీ ఉండవలసిన అవసరం లేదు. ఎక్కడ అనేక గుట్టలు కొండలు ఉన్నాయి మన దగ్గర, ఎన్నో పొరంపోకు భూములు ఉన్నాయి, వ్యవసాయం కానీ పనికిరాని భూములు ఎన్నో ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఆ భూములు తీసుకొని దాన్ని గుర్తించి ఇప్పుడు మొత్తం 1375 ఎకరాలు దొరకదా కొడంగల్ అన్నా? దొరకదా? మరి ఇదే ఎందుకు కావాలి? ఇదే వద్ద, ఇంతమంది వద్దంటుంటే రేవంత్ రెడ్డికి చెవుల కనపడాలి, కళ్ళ కనపడాలి, మనసు కూడా తెలియాలి. అరే ఎంతమందికి ఇంత బాధ ఉంటే ఈ రోజు వచ్చిన అరుణమ్మ వస్తే కూడా పోయినారు. నేను మన ముఖ్యమంత్రిని ఉండగా అరుణమ్మ దగ్గర పోయి తమ బాధ చెప్పుకున్నారు, ముఖ్యమంత్రి దగ్గర చెప్పుకున్నారు బాధ. ఎక్కడి నుంచే ఉన్నాడు ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా, నేను ఈ ప్రాంతంలో, నేను కూడా ఈ ప్రాంతం బిడ్డనే. ఇంకా రేవంత్ రెడ్డి గారైనా ఇక్కడికి అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ వలస వచ్చి నర్సంపేటకి వెళ్ళి అవునమ్మా ఈ ప్రాంతం బిడ్డనే, ఈ ప్రాంతం బిడ్డనే కాబట్టి నిన్ను వేరే ప్రాంతంకి వెళ్ళి వచ్చినా నేను గెలిపించింది ఇక్కడ. దానికైనా కనీసం నువ్వు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ బాధను, వాళ్ళ జీవనోపాధిని నష్టం రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంది. దేవుడు గారు నీకు పెద్ద అదృష్టాలు వరించిందంటే కొడంగల్ ప్రజలు గెలిపించినందుకే. కొడంగల్ ప్రజలు గెలిపించకుంటే నువ్వు ముఖ్యమంత్రి కాకుంటే, వాళ్ళు గెలిపించడానికే ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి. కొడంగల్ ప్రజలు నిన్ను ఓటేసి గెలిపించడానికే ఇవాళ ముఖ్యమంత్రి అయినావు కాబట్టి అది ఎన్నటికీ కూడా మర్చిపోరాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్ని జన్మలు వచ్చినా ఈ అదృష్టం వరించింది, నీకు ముఖ్యమంత్రి అయ్యేటట్టు వరిస్తాము అదృష్టం వరించిందంటే దానికి కొడంగల్ ప్రజల రుణాన్ని ఎప్పటికీ నువ్వు తీర్చుకోలేవు అని చెప్పి నేను తెలియజేస్తాను. కొడంగల్ ప్రజల రుణాన్ని ఏమి చేసినా నువ్వు తీర్చుకోలేవు. అటువంటి ప్రజలను కష్టపెట్టద్దు, కన్నీళ్లు పెట్టనియొద్దు, వాళ్ళని బాధ పెట్టనియొద్దు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతం బిడ్డగా నువ్వు ఒక సోదరిలాగా నేను చెప్తా ఉన్నా, ఒక సోదరిగా ఒక్కగా చెప్తా ఉన్నా. ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష విని దీని జిద్దుగా తీసుకోవద్దు. అరుణమ్మ వచ్చింది, మీ అరుణమ్మని తీసుకున్నారు, ఎట్లా ఆపుతారో చూస్తామనేటువంటి జిద్దుకు పోవద్దు. మీరు వద్దంటారా నేను వేస్తా అంటే రైతుల మీద కక్ష సాధింపు చెయ్యొద్దు. వాళ్ళు కాదు రెక్కాడని డొక్కాడనటువంటి పేదవాళ్ళు, వాళ్ళ మీద మన ప్రతాపం చూపించొద్దు. వాళ్ళ మీద మన యొక్క ప్రతాపాన్ని చూపించి మనం వాళ్ళ మీద ఇబ్బంది పెట్టొద్దు, మన మీద కక్షలు సాధించొద్దు. ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నా, తప్పకుండా రైతుల బాధ వినండి. రైతుల దగ్గరకు రోజు నేను వచ్చినట్లుగా మీరు కూడా రండి, వాళ్ళ కష్టము వాళ్ళ బాధ వినండి. ఇది ఎక్కడైనా వేరే చోట చేస్తానమ్మా, మీకు ఎవ్వరికి ఇబ్బంది కానియను, మీ పిల్లలకు ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో కావాలి కాబట్టి ఇంకో చోట ఏదైనా స్థలాన్ని చేపిస్తామనేటువంటి మాట వాళ్ళందరికీ ఇవాళ ముఖ్యమంత్రి గారని చెప్పి వేదిక ద్వారా నేను కోరుతాను. ఇక్కడ ముఖ్యమంత్రి మళ్ళీ విమర్శించడానికి నేను ఇక్కడ రాలే, రాజకీయ విమర్శ చేయడానికి నేను ఇక్కడ రాలే. ఈ ప్రాంతం శాసనసభ్యుడిగా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ ప్రాంతం పార్లమెంటు మెంబర్గా, ఎంపీగా, పార్లమెంటు సభ్యురాలుగా మరి నేను ప్రజల యొక్క బాధని మీకు వినిపించడానికి ఈ యొక్క వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని వాళ్ళు ఎన్నో రోజుల నుంచి నన్ను ఆహ్వానిస్తా ఉన్నారు. మా బాధ విను, మా బాధ ప్రభుత్వానికి తెలియజేయి, ముఖ్యమంత్రి గారికి తెలియజేయి, ఖచ్చితంగా మమ్మల్ని అండగా ఉండి మాకు వెనక ఉండి మమ్మల్ని కాపాడమని వాళ్ళందరూ కూడా అనేక స్థానాల దగ్గరకు వచ్చారు. మీరే ఏదో డిసైడ్ చేస్తారులే ఎందుకు అనేటటువంటి విధంగా నేను కూడా 3 నెలలు వేచి చూసిన, కానీ ఇప్పటికి కూడా మీరు ఇంకా అదే ఆలోచనలో ఉన్నారని తెలిసి ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితిని మరియు తప్పలేదు. కాబట్టి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే కోరుతున్నా, దీన్ని ప్రిస్టేజ్ గా తీసుకొని రైతులను కడుపు కొట్టాలనో, వాళ్ళ జీవనోపాధిని కొట్టాలనో, వాళ్ళ భవిష్యత్తును లేకుండా చేయాలనేటటువంటి విధంగా ఆలోచన చేయొద్దండి. ఈ ఫార్మా కంపెనీ ఇంకొక చోటకి ఎక్కడికైనా వ్యవసాయానికి యోగ్యంగా భూముల్లో దీన్ని మీరు ప్రతిపాదించి మీరు చేయొచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అట్లాంటి చోట్లు ఎన్నో ఉన్నాయి, అటువంటి వాటిని గుర్తించండి. ఈ అందరు రైతుల యొక్క భూములను కాపాడండి. వాళ్ళ జీవన కంప్లీట్ గా మనకు తెలుసు, ఒకసారి భూమి పోయిందంటే మళ్ళీ భూమి కొనలేరు. మళ్ళీ భూమి ఒకసారి భూమి పోయిందంటే మళ్ళీ భూమి కొనలేరు. పైసలు ఎన్ని ఇచ్చినా భూమి రేటు ఆకాశానికి పోయింది. భూమి రేటు ఈరోజు ఆకాశానికి పోయింది. భూమి ఉంటే చాలు బతుకోవచ్చు అనేటటువంటి పరిస్థితి ఉంది. భూమి ఉంటే ఏదైనా చేసుకొని బతుకుతాం అంటే అటువంటి ఒక నమ్మకం భూమాత కల్పిస్తుంది. అటువంటి భూమిని
మనం కోల్పోతే రేపు మన పిల్లలకు ఉన్నది కూడా అమ్ముకుంటే ఉన్నది కూడా పోతే ఏమి దక్కదు. రేపు ఏమైనా కొనొచ్చు కానీ మనము భూమి కొనలేము. అర్ధ ఎకరా ఉన్నా, పావెకరా ఉన్నా, ఒక గుంటు ఉన్నా, ఎన్ని ఉన్నా దానితో జీవనం చేస్తే వ్యవసాయం చేసుకొని బతికేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి లేఖ ద్వారా కూడా తెలియజేస్తా. ఇక్కడికి వచ్చిన ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో మీ అందరి యొక్క దీక్షకు ఈరోజు మద్దతు తెలపడానికి నేను ఇక్కడికి వచ్చిన. ఈరోజు మీడియా ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఒక లేఖ ద్వారా కూడా వారితో ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా. దీని యొక్క బాధను అర్థం చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను కాపాడాలని, రైతుల యొక్క వాళ్ళ యొక్క ఆవేదనను అర్థం చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను కోరుతున్నా. కాదు కూడదు మేము ఎట్టి పరిస్థితుల్లో తీసుకొనే తీరుతామంటే దానికి మరి ముఖ్యమంత్రి గారు కూడా అటువంటి పరిస్థితులు రానియకుండా చూసుకోవాలి. ప్రజలు తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితులు రానియకుండా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. నేను వాళ్ళు ఎమ్మటి ఉండగా తప్పదు. వాళ్ళకి నేను మాట ఇచ్చిన వారితో పాటు నేను వారు ఎమ్మటి ఉండి ఈ యొక్క ఫార్మా కంపెనీకి పూర్తిగా వేరే జాగ్రత్త తరలించే వరకు కూడా ఈ పోరాటంలో వారు వెంబడి ఉంటామని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తాను. అదేవిధంగా హకీంపేటలో